సనాతన ధర్మంలో మనకి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క నైమిత్తిక తిథికి పండుగకి కనెక్ట్ చేస్తూ ఉంటారు. వినాయక చవితికి పత్రి అయితేనేమి, దసరాకి జమ్మి చెట్టు చూడడం, ఇలా ప్రతి ఒక్కటి. ఇవాళ కార్తీక ఏకాదశి ద్వాదశి రోజున. సో ఇవాళ కార్తీక ద్వాదశి చిలుక ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి అంటారు. శయన ఏకాదశి అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి రోజున, శయన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నిద్రపోయి ఇవాళ రోజున నిద్రలేస్తాడట. అలాగే కొంతమంది అంటారు ఇవాళ రోజున తులసి మాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి లక్ష్మీ నారాయణులకి అంటే కార్తీక దామోదరుడికి వివాహం చేస్తూ ఉంటారు. ఇంట్లో కొంతమంది కళ్యాణం చేస్తారు. సో కనుక ఇవాళ తులసిలోని శ్రీ మహావిష్ణువు తాలూకు అనుగ్రహం పూర్తిగా ఉంటుందని ఇవాళ రోజున ఎవరూ కూడా తులసి దళాల్ని తెంపడం కానీ, తులసి ఆకుల్ని తుంచడం కానీ, లేదా ఒక చోట ఉన్న మొక్కని ఇంకొక చోటకి వేరు చేసి వేయడం కానీ చేయరు. సో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని నాకు తెలిసి మీ అందరికీ కూడా పంచుకోవాలనిపించింది. సో ఎవరైనా ఫాలో